మీరు ఎప్పుడన్నా హ్యావ్ యు ఎవర్ సీన్ a bird in a cage? ఒక పంజరంలో ఉన్న పిచ్చుకను ఎప్పుడైనా మీరు చూసారా? చిలుకను గాని. All through its life it's confined to this particular thing. దాని జీవిత కాలం అంతా కూడా ఈ పంజరంలోనే అది బంధించబడి ఉంటుంది. I mean, though we are not in a cage, but we still are bound in a cage. మనం కూడా అటువంటి పంజరంలో లేకపోయినప్పటికీ అటువంటి బంధకాల్లోనే జీవిస్తున్నాము. There are many things that we are struggling in our lives. మన జీవితాల్లో అటువంటి అనేక సమస్యలతో మనము కష్టపడుతూ ఉన్నాము. The real freedom is when the bird gets cageless. నిజమైన స్వాతంత్రము ఆ పంజరంలో నుంచి ఆ చిలక I బయటపడిన. want you to write the word cageless. పంజరము లేకుండా ఉండడము అనే మాట రాయాలి. Cageless. పంజరము లేదు. Hallelujah. Amen. So we are all stuck in our cages. మనమందరం కూడా మనము పంజరాల్లో బంధింపబడ్డాము. What kind of cages you might know that? మీకు తెలుసు మీరు ఎటువంటి పంజరంలో ఉన్నారనేది. Sickness, రోగము, sin, పాపము, poverty, పేదరికము, all these things have power over us. వీటన్నిటి కూడా మన మీద ఒక శక్తి కలిగి ఉన్నవి. No peace in relationships. సంబంధాలలో సమాధానం లేకపోవడం That's also a cage. అది కూడా ఒక విధమైన పంజరమే. So we are stuck in many cages. మనం అటువంటి అనేక పంజరాల్లో బంధింపబడ్డాము. No, the real freedom is when you come out of that cage. స్వాతంత్రము అటువంటి పంజరాల నుంచి మనము బయటికి రాగలిగినప్పుడే అనుభవిస్తాము. You know, a person when he has done something wrong, he's been caged. తప్పు చేసినప్పుడు ఒక మనుషుడు అటువంటి ఒక పంజరంలో చిక్కబడుతున్నాడు. He's put in jail. ఒక చెరసాల్లో That వేయబడుతున్నాడు. means he's cut off from the entire world outside. ఈ లోకమంతటితోటి కూడా అతనికి ఎటువంటి సంబంధం Doesn't have లేకుండా access to anything. దేనికి కూడా అతనికి సంబంధము కలిగి ఉండదు. Many are struggling like that in our cages. చాలా మంది మనలో అటువంటి చెరసాల్లోనే ఉండి But Bible కష్టపడుతున్నాము. says, whom the Son sets free is free indeed. కానీ కుమారుడు ఎవరికైతే విడుదల కలుగ చేస్తున్నారో వారు నిజంగా విడుదల పొంది So I ఉన్నారని asked వాక్యం you all these చెప్తుంది. questions in my beginning of the message. నేను ఈ వాక్యం చెప్పక ముందు మిమ్మల్ని ఈ ప్రశ్నలన్నీ కూడా అడిగాను. What are the questions I asked you? నేను ఏ ప్రశ్నలు What అడిగాను? is the real freedom that God wants us to expect? మనం అనుభవించాల్సిన నిజమైన స్వాతంత్రము దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? Okay, I'm going to turn from Luke chapter 13. లూకాసు వార్త 13వ అధ్యాయము. See, my calling is a Bible teacher. నేను బైబిల్ బోధకుడుగా పిలువబడి ఉన్నాను. That's my anointing. దేవుడు నాకు కలుగ చేసిన అభిషేకం అది. And I like to see the word very carefully.